ఈ రేవంత్ రెడ్డిని నమ్మామయ్యా, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతులకు బోనస్ లేదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ లేదు, రైతులకు కరెంటు లేదు, మా అక్క చెల్లెలకు 4,000 పింఛన్లు లేదు, మహాలక్ష్మి లేదు, మా చెల్లెకు స్కూటీ లేదు, ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆడోళ్ళు సిక్కలు పట్టు కొట్టుకునేటట్టు చేస్తుండ్రు. కాబట్టి అందరూ కారుకే గుద్దారు ఓటు. రైట్. జూన్ 5వ తారీఖున మీరు వస్తారా? ఈ మాట మీద నిలబడతారా? ముందే వచ్చి కూర్చుంటే ఒక్కరోజు స్టూడియోలో 4th నాడు రిజల్ట్ చూసి మరి రేపు తెల్లారిదాకా ఎందుకు ఖాళీగా ఉన్నాం కదా, ప్రతిపక్షం అంటేనే మాట్లాడు కదా. మాకు మొన్నదాకా 100 రోజులు ఆగాము, 150 రోజులు తర్వాత అంత కంటిన్యూ ఉంటుంది కదా. కర్ణాటక టీఆర్ఎస్లో ఉండబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారు అంటున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి నాకేంది వ్యక్తిగత కక్ష, వడ్డీ పంచాదా, రియల్ ఎస్టేట్ పంచాదా? అవునండి మౌలి గారు, నాకు సజ్జన రియల్ ఎస్టేట్ పంచాది ఉందా, ఇంటి పంచాది ఉందా? నా సీట్ ఆయన అడుగుతుండ, ఆయన సీట్ నేను అడుగుతున్నాను. వ్యక్తిగతంగా డిఫేమ్ చేస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. డిఫేమ్ చేయకు, సంస్థ పరంగా నిర్ణయాలు తీసుకో, కోర్టు ఇచ్చిన ఆర్డర్ తీసుకో. 350 ఆఫ్ 2024 23 తారీఖు ఉంది, ఆ కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని ఫాలో కాస్తున్నా. ఐ విల్ రెస్పెక్ట్ ద కోర్ట్స్, ఐ విల్ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ కోర్ట్. ఆ కోర్టు ఫాలో అవుతా అని చెప్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు కదా, ఈ టార్గెట్కి మీరు తలొగ్గి ఈ కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందా? చాలా మంది అడిగారు, పెద్ద పెద్ద లీడర్లు, చాలా మంది లీడర్లు కూడా ఇలాగే చెప్పారు, జాయిన్ అయ్యారు సార్. జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా? అడిగారు. వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినా, నేను పోనని చెప్పినా, మంత్రి ఇస్తే కూడా పోను, ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు దిగిపోయి నువ్వు కూర్చో ముఖ్యమంత్రి పదవి అంటే కూడా పోను. సచ్చే వరకు ఈ పార్టీలో ఉంటా, చచ్చిపోయేటప్పుడు గులాబీ జెండా కప్పుకొనే బత్త. కేసీఆర్ బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అందరు జగనే అంటున్నారు కదా, జగన్ వస్తారు. మీరేమంటున్నారు సార్? నా పబ్లిక్ ఒపీనియన్స్, పబ్లిక్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అందరు మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఒపీనియన్ ఏంటో మీరు చెప్తారా? ఇప్పుడు ఏమంటుంది అది చెప్పలేము మనం, దాని గురించి ఏం చెప్తాం. పబ్లిక్ మాట్లాడింది అయితే జగన్ గారు వస్తున్నారు అంటున్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, ఇలా మీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు గెలుస్తారా, ఓడిపోతారు? 100% ఓడిపోతారు. రంజిత్ రెడ్డి 3వ ప్లేస్, కడియం కావ్య 3వ ప్లేస్, దానం నాగేందర్ 3వ ప్లేస్, అందరూ 3వ ప్లేసే. ఎందుకు వస్తారండి ప్రజలు? మా పార్టీలోకి వచ్చిన 10 మంది కాంగ్రెస్ వాళ్ళు, 12 మంది చంద్రమౌళి గారు, 12 మంది అయితే 10 మందిని ఓడించారు. ఇక్కడ 1000 కోట్ల కుంభకోణాలు చేసి రంజిత్ రెడ్డి ఇక్కడ 1000 కోట్లు సంపాదించుకొని వెంటనే డ్రెస్ మార్చినంత ఈజీగా పొద్దున బీఆర్ఎస్ అభ్యర్థి అవుతాడు, సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థి అయితే వాడిని ఎవరు దేకుతాడండి? కానీ మా ఇండివిజువల్ ప్రొఫైల్తోనే మేము ఎన్నికలకు వెళ్తున్నాం తప్ప పార్టీలకు సంబంధించి కాదు. ఇండివిజువల్ ప్రొఫైల్ సో రంజిత్ రెడ్డికి ఇండివిజువల్ ప్రొఫైల్ ఏందండి? కోడిగుడ్ల స్కామా, కోడ్ల దానా స్కామా ఏంది ఆయనకు ఉన్నది? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన ఎవరికి తెలుసా అండి? ఎందుకుంటారు? వ్యక్తిగతంగా ఉండి అంత పెద్ద సినిమా లేదు. ఓన్లీ కేసీఆర్ బొమ్మ చూసి గెలిపించుకున్నాం, గౌరవించినాం, టికెట్ ఇచ్చినాం. టికెట్ ఇస్తే అమ్మ పాలు తాగి తల్లి రొమ్ము గుద్ది పారిపోయాడు మా పార్టీలో. జీవన్ రెడ్డి గారు, మీరు నిజాయితీ పరుడు అయితే ఈ బకాయిలు మీరు గవర్నమెంట్ మారకముందు ఎందుకు కట్టలేదు? గవర్నమెంట్ మారిన తర్వాత నోటీసులు వచ్చాక మాత్రం ముందే కట్టాం. ఎవడు చెప్పిండు? చెప్తున్నారుగా తప్పుడు. మరి ఎందుకు చేయలేడు? 4 ఏళ్ళు అయింది వచ్చి సీజ్ చేయాలి కదా. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకు నేనేమో ఎప్పుడైనా మాట్లాడానా? ఎప్పుడైనా వచ్చింది ఆ డిస్ప్యూట్? మాలో కట్టిందే 21 కదా సార్. మీరు కూడా వాడి మాయ మాటలో సార్ 13లో అగ్రిమెంట్ అయింది, 13, 14, 15, 16, 17, 18, 19లో మాలు కట్టలేదండి. 21 నుంచి 23 డిసెంబర్ వరకు ఎందుకు అన్ని కట్టారు? కట్టినవి ఉన్నాయి కదా రిసిప్ట్లు. ఏంది 7 కోట్ల రూపాయలు కట్టిందే కదా, 7,34,00,000. ఎన్నిసార్లు చూపియాలా? కెమెరామెన్ సరిగా చూపియ్యా దొరా. అయ్యా నా నోరు ఎండిపోతుంది చెప్పి. మన వాళ్ళకి అర్థమవుతుంది. కట్టానయ్యా, ₹1 వానికి బకాయి లేదు. రెంటల్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్కి ₹1 కూడా బకాయి లేదు. సజ్జనారు అటుంటారు, నేను ఇటుంటా, చూసుకుందాం. రెడ్డి గారు పిలవండి సార్. మీరు లైన్లో తీసుకుంటారు కదా, ఈ కేపాల్ వీళ్ళందరినీ తీసుకుంటారు కదా, ఈయన ఎందుకు తీసుకోండి లైన్లో. ఇప్పుడు సీజేపీ అన్నాడు కదా, మాట్లాడచ్చు కదా ఆర్టీసీ ఎండి అధికారిగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.